మిత్రులారా, మిక్కు తెలుసా ఛానల్ కి స్వాగతం. మీకు వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం. అపరిమితమైన అధికారం, అచంచలమైన క్రమశిక్షణ, ఈ రెండు కలిస్తే ఏం జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఈ రోజు మన విశ్లేషణల్లో ఆధునిక జీవితానికి అవసరమైన అత్యుత్తమ మానసిక సాధనాలు ఎలా తయారవుతాయో, అవి ఎలా పనిచేస్తాయో లోతుగా చూడబోతున్నాం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. ఒకసారి ఊహించుకోండి, ఒక సాధారణ మనిషికి ఎలాంటి అదుపులేని అపరిమితమైన అధికారం ఒక 19 ఏళ్లపాటు దొరికితే ఏం చేస్తారు? బహుశా ఒక రాక్షసుడుగా మారొచ్చు కదా. కానీ రోమన్ చక్రవర్తి మార్కస్ అరేలియస్ కథ వేరు. ఆయన ఆ అధికారాన్ని వాడుకొని ప్రపంచంలోనే అత్యంత క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా మారారు. ఇది వినడానికి నిజంగానే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఆ పరిస్థితులను ఇప్పటి మన జీవితాలతో ఒకసారి పోల్చి చూద్దాం. ఒకవైపు ప్రాణాంతకమైన అంటువ్యాధులు, అంతులేని యుద్ధాలు, ఊహించని ద్రోహాలు, ఇన్నిటి మధ్య కూడా ఆ చక్రవర్తి ఎంతో ప్రశాంతంగా ఉన్నారు. మరోవైపు మనం ఆఫీస్ రాజకీయాలకో లేదా పంపిన మెసేజ్కి రిప్లై రాలేదనో రాత్రంతా నిద్రపోకుండా గడిపేస్తుంటాం. మన మానసిక దృఢత్వం ఎంత సున్నితంగా మారిపోయిందో చెప్పడానికి ఇదొక్కటి చాలు, అవునా? మరి ఆ అద్భుతమైన ప్రశాంతత ఆయనకు ఎలా సాధ్యమైంది? మార్కస్ అరేలియస్ రాసుకున్న డైరీని గమనిస్తే ఒక అద్భుతమైన సత్యం బయటపడుతుంది. మనస్సు అనేది దానికదే ఒక సామ్రాజ్యం, బాహ్య సంఘటనలు కాదు. ఇది గ్రహిస్తే అచంచలమైన బలం లభిస్తుంది. ఈ మాటలు ఎంత పవర్ఫుల్లో చూడండి. నీరో లాంటి అంతకు ముందున్న చక్రవర్తులు కేవలం విలాసాల వెంటపడి జీవితాన్ని నాశనం చేసుకుంటే, మార్కస్ మాత్రం నిజమైన బలం అనేది మన అంతర్గత మనస్సును నియంత్రించడంలోనే ఉందని బలంగా నమ్మారు. ఇదే విషయాన్ని ఆధునిక సైన్స్ కూడా ఎలా ధృవీకరిస్తోందో చూద్దాం. 1978లో నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ ఒక అద్భుతమైన అధ్యయనం చేసింది. లాటరీ గెలిచిన వారిని, అలాగే భయంకరమైన ప్రమాదానికి గురైన వారిని, ఈ 2 వర్గాలను పరిశీలించారు. ఫలితమేంటో తెలుసా? ఇద్దరిలోనూ ఆ సంతోషం లేదా బాధ అనేది కేవలం తాత్కాలికమే. కొద్ది నెలల తర్వాత ఇద్దరూ తమ పాత మానసిక స్థితికే చేరుకున్నారు. అంటే బయట పరిస్థితులు మన ఆనందాన్ని శాశ్వతంగా మార్చలేవన్నది అక్షర సత్యం. దీన్నే సైకాలజీలో హెడానిక్ ట్రెడ్మిల్ అంటారు. అంటే జీవితంలో ఎంత పెద్ద సానుకూల లేదా ప్రతికూల మార్పులొచ్చినా మనుషులు చాలా త్వరగానే తమ సాధారణ సంతోష స్థాయికి చేరుకుంటారు. డబ్బు అనో, లగ్జరీ కార్లు అనో వాటి వెంట పడటం ఒక ఎప్పటికీ ముగియని పరుగు పందెం లాంటిది. ఒక ట్రెడ్మిల్ మీద ఎంత పరిగెత్తినా అక్కడే ఉంటాం కదా. ఇది అంతే, అది ఎప్పటికీ శాశ్వతమైన శాంతిని ఇవ్వదు. బాహ్య వస్తువుల సంగతి పక్కన పెడితే ఇతర వ్యక్తుల ప్రవర్తన కూడా మనల్ని చాలా ప్రభావితం చేస్తోంది కదా. రాబర్ట్ గ్రీన్ తన ద లాస్ ఆఫ్ హ్యూమన్ నేచర్లో ఒక అద్భుతమైన పాయింట్ చెప్పారు. ఎవరైనా ఇతరులను కించపరుస్తున్నారంటే వాళ్లు కేవలం తమ స్వంత అభద్రతాభావాలను, తమలోని వైఫల్యాలను దాచుకుంటున్నారని అర్థమట. సో మనల్ని విమర్శించే వారిపై కోపం తెచ్చుకునే బదులు వాళ్ల బలహీనతను అర్థం చేసుకోవడం ఎంతో ముఖ్యం. ఈ పాయింట్ని విల్ స్టార్ రాసిన ద స్టేటస్ గేమ్ పుస్తకానికి కూడా కనెక్ట్ చేయొచ్చు. సాధారణంగానే మనుషులు సమాజంలో ఆమోదం కోసం చూసేలా డిజైన్ చేయబడ్డారు. కానీ ఇతరుల ఆమోదం కోసం ఎప్పుడూ పాకులాడటమంటే మన భావోద్వేగాల రిమోట్ కంట్రోల్ను తీసుకెళ్లి పూర్తిగా ఎవరో అపరిచితుల చేతిలో పెట్టడమే. మన విలువను డిసైడ్ చేసే ఛాన్స్ వాళ్లకెందుకివ్వాలి? మళ్ళీ ఒకసారి చరిత్రలోకి వెళ్తే ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురవుతుంది. యాంటోనిన్ ప్లేగు అనే ఒక భయంకరమైన అంటువ్యాధి వ్యాపించి లక్షలాది మంది కళ్ల ముందే ప్రాణాలు కోల్పోతూ సమాజం కుప్పకూలిపోతున్న ఆ పరిస్థితుల్లో ఒక చక్రవర్తి మానసికంగా కుంగిపోకుండా ఎలా నిలబడగలిగారు? ఆ కష్టకాలంలో ఆయన వాడిన ఆ ప్రాక్టికల్ పురాతన సాధనాలేంటి? ఆ సాధనాల్లో ఒక అద్భుతమైన టెక్నిక్ పేరే ప్రీమెడిటేషో మలోరం. వినడానికేదో మంత్రంలా ఉంది కదూ. ఇది ఒక రోజువారీ మానసిక అభ్యాసం. అంటే ఉద్యోగం పోవడం, ద్రోహానికి గురికావడం లేదా ఆర్థికంగా పూర్తిగా నష్టపోవడం లాంటి అత్యంత చెడ్డ పరిస్థితులను ముందుగానే ఊహించుకోవడం. ఇలా చేయడం వల్ల ఆ భయం అనేది మన మైండ్ నుంచి శాశ్వతంగా పోయి ఒక అద్భుతమైన మానసిక దృఢత్వం ఏర్పడుతుంది. ఇలా భయాన్ని జయించిన తర్వాత మనం ఎక్కడ ఫోకస్ చేయాలనేది ఎపిక్టెటస్ విలియం ఇర్విన్ చెప్పిన నియంత్రణ విభజన అంటే డైకాటమీ ఆఫ్ కంట్రోల్ ద్వారా స్పష్టంగా అర్థమవుతుంది. మన ఆలోచనలు, మన మాటలు, మన పనులు ఇవి మాత్రమే మన కంట్రోల్లో ఉంటాయి. ఆర్థిక వ్యవస్థ,
వాతావరణం లేదా ఇతరుల అభిప్రాయాలు మన చేతుల్లో ఉండవు కదా. ఈ రెండవ కేటగిరీలో ఉన్న వాటి గురించి టెన్షన్ పడటం మానేస్తే వచ్చే ఆ స్వేచ్ఛ ఉందే, అది మాటల్లో చెప్పలేం. కానీ దీన్ని ఆచరణలో పెట్టడం అంత తేలిక కాదు. దానికొక బాధాకరమైన చారిత్రక ఉదాహరణే మార్కస్ ఎరేలియస్ కుమారుడు కమోడస్. అత్యుత్తమ గురువుల దగ్గర శిక్షణ ఇప్పించినా కూడా అతను ఒక క్రూరుడిగా మారాడు. మనం కేవలం విత్తనం మాత్రమే నాటగలం. ఆ చెట్టు ఎంత ఫలాన్నిస్తుందనేది పూర్తిగా మన చేతుల్లో లేదు. మన చేతిలో లేని వాటి ఫలితాలను వదిలేయడం ఎంత కష్టమో ఈ ఒక ఉదాహరణ చాలు అర్థం చేసుకోవడానికి. ఇప్పుడు ఒక చిన్న నెంబర్ గురించి మాట్లాడుకుందాం. 4000. ఇది ఆలివర్ బర్క్మెన్ చెప్పిన ఒక భయంకరమైన కానీ 100కి 100 పాళ్ళు వాస్తవమైన లెక్క. సగటున ఒక మనిషి 80 ఏళ్లు బతుకుతాడు అనుకుంటే అది కేవలం 4000 వారాలు మాత్రమే. ఒక్కసారి ఆలోచించండి. ఈ చిన్న లెక్క చూస్తే మన రోజువారీ ఆఫీస్ ఒత్తిళ్లు, చిన్న చిన్న గొడవలు ఎంత అర్థరహితమైనవో స్పష్టంగా అర్థమవుతుంది కదా. కాబట్టి మనకున్న ఆ కొద్దిపాటి సమయాన్ని అద్భుతంగా మార్చుకోవడానికి ఒక పవర్ఫుల్ మైండ్ సెట్ ఉంది. అదే అమోర్ ఫాతి. అంటే మన విధిని మనం అమితంగా ప్రేమించడం. మంచి జరిగినా చెడు జరిగినా ప్రతి అడ్డంకిని, ప్రతి వైఫల్యాన్ని మన ఎదుగుదలకు అవసరమైన ఇంధనంగా మార్చుకోవడమే ఈ అమోర్ ఫాతి ఉద్దేశం. దీన్ని మరింత సులభంగా చెప్పాలంటే రేయాన్ హాలిడే తన ది ఆబ్స్టెకల్ ఈజ్ ద వే పుస్తకంలో చెప్పిన మాటలు గుర్తు చేసుకోవాలి. ఏదైతే మన దారికి అడ్డుగా నిలుస్తుందో అదే మనకు దారిగా మారుతుంది. నిజమే కదా, ఒక పెద్ద మంటలో ఏది వేసినా అది ఇంధనంగానే మారుతుంది. మన ముందున్న అడ్డంకులు కూడా సరిగ్గా అలాంటివే. ఇవన్నీ వినడానికి కేవలం పుస్తకాల్లోని సిద్ధాంతాల్లా అనిపించొచ్చు. కానీ అత్యంత కఠినమైన పరిస్థితుల్లో కూడా ఇవి ఎలా పనిచేశాయో చరిత్రే నిరూపిస్తోంది. నాయకత్వంలో జార్జ్ వాషింగ్టన్, వియత్నాంలో 7 ఏళ్లపాటు యుద్ధ ఖైదీగా ఉన్న జేమ్స్ స్టాక్డేల్, అలాగే 27 ఏళ్ల సుదీర్ఘకాలం జైల్లో గడిపిన నెల్సన్ మండేలా. వీరంతా అంతటి నరకంలో కూడా మానసికంగా కుంగిపోకుండా ఉండటానికి ఈ సూత్రాలనే తమ ఆయుధాలుగా మలుచుకున్నారు. ఇన్ని చూశాక అసలు నిజమైన వైఫల్యం అంటే ఏంటో అర్థమైపోతుంది కదా. నిజమైన వైఫల్యం అంటే డబ్బు పోవడమో, అధికారం పోవడమో కాదు. మన సొంత సూత్రాలకు మనం ద్రోహం చేసుకోవడం, మన నైతిక బాధ్యతను తప్పించుకోవడం, మరియు మన అత్యున్నత సామర్థ్యాన్ని చేరుకోలేకపోవడం. అందుకే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతుడైన ఆ రోమన్ చక్రవర్తి కేవలం తన నైతికతను కోల్పోవడం గురించి మాత్రమే భయపడ్డాడు. ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక ముఖ్యమైన ప్రశ్న. ప్రతి మనిషికి మరణం తథ్యం. కానీ జీవితాంతం పరిస్థితుల గురించి కేవలం ఫిర్యాదులు చేస్తూనే ముగించాలా, లేక ఈ మనస్సు అనే సామ్రాజ్యాన్ని పూర్తిగా మన నియంత్రణలోకి తెచ్చుకోవాలా? మన ముందున్న ఆ కొద్ది వారాలను తెలివిగా ఉపయోగిస్తూ మన అంతర్గత ప్రపంచంపై పూర్తి పట్టు సాధిద్దాం. ఈ ఆలోచనతో ఈనాటి విశ్లేషణను ఇక్కడితో ముగిస్తున్నాను.